హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్. సో మా చెల్లి మా తమ్ముడు. సో ఈ రోజు ఈ వీడియోలో వీళ్ళని కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అయితే అడుగుతా అనమాట. సో వీళ్ళు దానికి ఎలా ఆన్సర్స్ ఇచ్చారు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే వీడియో ఫుల్ గా అయితే చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ అడుగుదాం ఇప్పుడు. సో ఎవరిని అడగలరా మీ ఇద్దరులో? అక్కని అడుగు. అక్కని అడగల. అక్కని సోను. అడుగు. ఏయ్! ఆ! రండి. మీరు సరే, ఓ పని చేద్దాం. లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ ని అడుగుదాం. అదే అక్కని అడుగుదాం ఫస్ట్. అక్క అడగనా? ఓకే. సింపుల్ గా ఓకే. ఒక కార్ కి ఎన్ని టైర్స్ ఉంటాయి? అది కూడా తెలీదా? 4 ఉంటాయి. 4 ఉంటాయా? 4 ఉంటాయండి ఫ్రెండ్స్. ఆన్సర్ రాంగ్ కదా? రాంగ్ ఆన్సర్. కదా? ఆన్సర్ రాంగ్. మరి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఎలా ఉంటాయి? 4 టైర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకోటి ఏమో డిక్కీలో ఉంటది కదా, మొత్తం 5 కదా. అది కూడా తెలీదు. సో ఒక పాయింట్ రాలేదు పండుకి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సో ఒక క్వశ్చన్ అయితే అడిగాము. సో దానికి హోషి చెప్పలేకపోయింది. ఇప్పుడు మనం సోనుని అయితే అడుగుదాం. సోను మోడల్ ఖచ్చితంగా చెప్తాడని అనుకుంటున్నాను. సో సోను మోడల్ యాపిల్ ఫ్రూట్ ని తెలుగులో ఏమంటారు చెప్పు. యాపిల్ స్కై. యాపిల్ ఇస్కాయా? యాపిల్ ఇస్కాయ కాదు. ఆన్సర్ తెలిసే తెలీదా? తెలీదు. సో తెలియదండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో కామెంట్ ఎందుకులే, నేనే చెప్పేస్తా. మంచు నేరేడు అంట. సో అది దీని ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ హోస్టన్ అయితే అడుగుతున్నాం అనమాట. పండు, మూన్ మీద ఫస్ట్ ల్యాండ్ అయింది ఎవరు? నీల్ ఆమ్స్ట్రాంగ్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మరి ఎవరు? నీల్ ఆమ్స్ట్రాంగ్. నువ్వా? నేను కాదులే. సో మూన్ మీద ఫస్ట్ ల్యాండ్ అయింది రాకెట్ ఫ్రెండ్స్. రాకెట్ కదా ఫస్ట్, అది అయితేనే కదా తర్వాత అయ్యేది. థింక్ లాజిక్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు సోనుకి. ఏం అడుగుదాం? నేను అడిగే క్వశ్చన్స్ అన్ని ర్యాండమ్ గా అడుగుతున్నా ఫ్రెండ్స్, ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఆక్సిజన్ ని తెలుగులో ఏమంటారా? అది నాకు తెలుసు, ప్రాణవాయువు అంటారు. చిటికలే. నాకే తెలియదు ఫ్రెండ్స్, ఏదో ర్యాండమ్ గా అడిగా చెప్పాడు. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ క్వశ్చన్ హోషితాకి మళ్ళీ. సో హోషిత 2 రాంగ్ ఆన్సర్స్ చెప్పావు కదా ఇప్పటికి. తమ్ముడు కూడా 2 రాంగ్ ఆన్సర్స్ చెప్పాడు అండ్ ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. సో హోషిత కూడా చెప్తే ఇద్దరికి టై అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అట్మాస్ఫియర్ లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏంటి? నైట్రోజనేగా. కరెక్ట్ చెప్పింది ఫ్రెండ్స్. విండోస్ లేని రూమ్ ఏంటి? మష్రూమ్. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. అయ్యో, బాగా చెప్పాడు కదా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టర్న్ హోస్తుంది. 2,000 years later. బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. కాలిఫ్లవరా? కాలిఫ్లవరా? కాలీఫ్లవర్ కాదు, అది వెజిటేబుల్ అమ్మాయి. లాస్ట్ లో ఫ్లవర్ వచ్చిందిగా. లాస్ట్ లో ఫ్లవర్ వచ్చిందిగా. కానీ తెలుసా తెలీదా? తెలీదు. మీకు తెలుసా ఫ్రెండ్స్? నాకు తెలుసు. బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే రెఫ్లీషియా. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సోనుకి. హెల్తీగా ఉండే క్వశ్చన్ అడగాలి. ఎర్త్ మీద ఫస్ట్ ప్లాంట్ నేమ్ ఏంటి? ఫస్ట్ ప్లాంట్ అప్పటికి నేను పుట్టలే, నాకు తెలీదు. లాజికల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. పుట్టలేదంట. సర్లే వదిలేద్దాం, నాకు తెలియదు యాక్చువల్ గా. హోషితకి టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను. సో చూద్దాం చెప్పుద్దో లేదో. సో పిన్ ఉంది కదా, తల్ల పెట్టుకునే పిన్న. వేసేసాడు, బాగా వేసేసాడు. తలలో పెట్టుకునే పిన్ కాదు, చూపిస్తా నాకు మీకు. ఇదిగో ఇది ఫ్రెండ్స్, ఈ మొబైల్లో పెట్టుకునే పిన్ ఉంటుంది కదా, PIN. సో ఈ పిన్ ఫుల్ ఫామ్ ఏంటో చెప్తావా? చెప్పగలవా? అలాంటివి మనం తెలియదు. సర్లే, ఇది కొంచెం చాలా మందికి తెలియకపోవచ్చు. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫ్రెండ్స్. సో నువ్వు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తావు కదా తెలియనప్పుడు. సో అప్పుడు www.www. అని వస్తారు కదా. www. అంటే తెలుసా? నాకు తెలుసు, వరల్డ్ వైడ్ వెబ్. కరెక్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మెడికల్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుదాం హోషిత్ అని. సో హోషి, హార్ట్ లో ఎన్ని చాంబర్స్ ఉంటాయి? తెలుసా అమ్మాయికి? నాకు ఆ విషయం తెలుసు. తెలీదా? కరెక్ట్, 4 చాంబర్స్ ఉంటాయి. సోను, ఒక అడల్ట్ అంటే ఒక మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? ఐ మీన్ టీత్. 32. అంతే, కరెక్ట్.
32. నువ్వు ఏ క్లాస్? 6th కదా. 6 into 6 ఎంత? 36. 36 plus 36. 36 72. సరేలే, వీళ్ళు ఏదైనా చెప్పేసేటట్టు ఉన్నారులే ఫ్రెండ్స్, వదిలేండి. ఓ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ సోనుకి. సోను, బిగ్గెస్ట్ కంట్రీ రా. రష్యా. సింపుల్ గా చెప్పేసాడు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎలాగో వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు కదా అని చిన్న వీడియో అయితే తీసా. సో మీకు ఇది నచ్చే ఉంటది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.